మరియు శారదల మీద ఉన్నటువంటి ఒక సాహిత్య ప్రేమతో ఆసీనులై ఉన్నారు కాబట్టి భోజన సమయం గంటిచ్చిన ఇది ఆలూరు బైరాగి చౌదరి అనేటువంటి ఈ తెనాలి వ్యక్తి 1951లో ప్రచురించినటువంటి పుస్తకం పలాయన్, దీని శీర్షిక హిందీలో. ఇందులో బదిలీకి రాత్ అనేటువంటి ఒక ఖండిక ఉంటే దాని పేరు మీద 1956లో మరలా ఉత్తరప్రదేశ్లోని ఒక పబ్లిషింగ్ హౌస్ నీలాబ్ ప్రకాశన్ అనేటువంటి వాళ్ళు బదిలీకి రాత్ అనేటువంటి శీర్షికతో మరలా ప్రచురించారు. ఇది ఒరిజినల్ కాపీ. ఇది కేవలం ఇందులో ఉన్నాయన్నీ వినిపించడానికి నేను ఇప్పుడు కాదు, ఆలూరు బైరాగి హిందీ సాహిత్య కృషి గురించి మీరు ప్రసంగించాలని చెప్పి తెలుగు కన్వీనర్ మృణాలి గారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను మద్రాసు నుంచి తెప్పించుకున్నాను. ఇది మా ఇక సాహిత్య అకాడమీ మరియు స్వాతంత్ర సమరయోధుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వడ్లమూడి వెంకటలక్ష్మ ఫౌండేషన్ తెనాలి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆలూరు బైరాగి మరియు శారద శత జయంతి మొదటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు కొత్తపల్లి రఘుబాబు గారికి, నా ముందు ప్రసంగ పాఠాలు వినిపించినటువంటి మన కందిమల్ల శివప్రసాద్ గారు, సోదరుడు కొర్రపాటి ఆదిత్య, ఆసీనులైనటువంటి ప్రగతిశీల అభ్యుదయ అఖిల భారత సంఘ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరొక పెద్దలు పాపినేని, కీలక ఉపన్యాసం చేసినటువంటి పాపినేని శివశంకర్ గారు, అధ్యక్ష ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వడ్లమూడి రవి గారికి, బాబు గారికి, ముత్తేవి రవీంద్రనాథ్ గారికి, చాలామందిని పేరు పేరును ఉదహరిస్తే నాకున్న సమయం అందులోనే హరించిపోతుంది కాబట్టి ఇతర సాహిత్య అభిమానులకి అందరికీ కూడా నా నమస్సులు తెలియజేసుకుంటూ, చాలా విషయాలు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు శిష్యుని మీద ఉన్నటువంటి ఒక ఆప్యాయత కొద్దీ ఆయన చాలా విస్తారంగా వందల ప్రసంగాలు చేసినప్పటికీ కూడా పేరుశెట్టి శ్రీనివాసరావు ఆలూరు బైరాగి హిందీ సాహిత్య కృషి గురించి ప్రస్తావిస్తాడు అని చెప్పేసి కేవలం కొన్ని వాక్యాలు మాత్రమే మీ ముందు వినిపించి ఆయన నిష్క్రమించారు ఇక్కడ సభ నుంచి. మా నిషాద ప్రతిష్టాం త్వమఘం శాశ్వతి సమాహ అని ఒక ఉక్తి ఉంది సంస్కృతంలో. ఈ సంస్కృత ఉక్తిని మీ ముందు ఉంచడం గల కారణం ఏంటంటే, ఆలూరు బైరాగి మీద చాలామంది ఇప్పుడు మాట్లాడేటువంటి వక్తలు కానీ వెలుగుచ్చినటువంటి అభిప్రాయాల ప్రకారంగా సంస్కృత భూయిష్టమైనటువంటి సమాసాలని ప్రయోగిస్తాడు హిందీ చదువుకోవడం వల్ల. హిందీ చదువుకోవడం వల్ల మాత్రం నేను ఆదేశరావు నాకు నేను అధ్యయనం చేసినప్పుడు నాకు వినిపించినటువంటి మాటలు కాదు. సహజంగానే ఆ కాలంలో సాహిత్యం మీద అవగాహన ఏర్పరచుకుంటున్నటువంటి దశలో సాహిత్య సేద్యం చేసేటువంటి వాళ్ళ మీద, తెలుగు భాషీయుల మీద ఈ సంస్కృత పదాల ప్రభావం ఉండడం అనేది సహజం అని నేను నమ్ముతాను. నిజానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి తర్వాత ఆలూరు బైరాగి మీద ఆదేశరావు యొక్క పర్యవేక్షణలోనే నేను కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో ఎంఫిల్ పరిశోధన చేశాను. నిజానికి చేసిన తర్వాత ఆచార్య హజారి ప్రసాద్ ద్వివేది అనేటువంటి ఒక చారిత్రాత్మక నవల రచయిత మీద సంస్కృతి అనేటువంటి ఒక విషయాన్ని తీసుకొని పిహెచ్డీ చేశాను. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు మారాను అనేటువంటి విషయం ఇక్కడ అప్రస్తుతం. కానీ బైరాగిని ఆ ఎంఫిల్ తర్వాత కూడా వదిలిపెట్టకలేకపోవడం గల కారణం ఏంటంటే, హిందీలో ముఖ్యంగా 3 ధోరణులు కనిపిస్తాయి. భారతేందు బాబు హరిశ్చంద్రు ఆధునిక హిందీ సాహిత్యానికి జన్మదాత అని అనుకుంటే అది మొదటి యుగంగా
ఆచార్య రామచంద్ర శుక్ల హిందీ సాహిత్య చరిత్ర అని చెప్పి రచించిన తర్వాత అందులో మొదటి కాలానికి ఆయన పేరు పెట్టి తరువాత హిందీ భాషని తెలుగులో గిడుగు రామ్మూర్తి పంతులు ఏ విధంగా అయితే తెలుగును వ్యావహారిక భాషగా రూపొందించాలని చెప్పి ప్రయత్నం చేసి తెలుగు పత్రిక ద్వారా కృషి చేస్తే ఆధునిక హిందీ సాహిత్య భాష కూడా అప్పటి వరకు రాజ్యం వెళుతున్నటువంటి ప్రజ నుంచి కడీబోలీగా ప్రజల భాషని కడీబోలీని ఢిల్లీ మరియు మీరట్లు ఆ ప్రాంతాల మధ్యనే మాట్లాడుకునేటువంటి ఒక బోలీని, ఒక మాండలికాన్ని ఎప్పుడైతే హౌడా కలకత్తా నుంచి రాజ్యస్థానం అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ఆ కేంద్రం ఢిల్లీకి మారిందో, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి కడీబోలి అనేటువంటి మాండలికం ఈ రాజ్యాంగం యొక్క ఒక రాజభాషగా దానికి స్థానం ఇవ్వడం వల్ల ఈ మహావీర్ ప్రసాద్ ద్వివేది అనేటువంటి ఒక రచయిత, ఒక చారిత్రక రచనాకారుడు, అతను సరస్వతి అనేటువంటి ఒక పత్రిక ద్వారా ఈ కడీబోలి హిందీలోనే రచయితలందరినీ కూడా ప్రేమచంద్ని కానీ లేదా సుమిత్రానందన్ పంత్ని కానీ మైథిలి శరణ్ గుప్త మొట్టమొదటి జాతీయ కవి మైథిలి శరణ్ గుప్తని కానీ భారతి అని చెప్పి రాసినటువంటి మైథిలి శరణ్ గుప్త కానీ వీళ్ళందరినీ కూడా అతను ప్రోత్సహించి ఈ జనభాష అంటే ప్రజల భాష సాహిత్య భాషగా రూపొందుకోవాలి, ఇది వికసించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మిగతా ఎన్ని మాండలికాలు 17-18 మాండలికాలు హిందీ భాషలో సాహిత్యపు మాండలికం అయితే కనుక రాజస్థాన్లో ఉన్నటువంటి డింగల్ పింగల్ చాలా ప్రాముఖ్యత సంపాదించుకున్నటువంటి ఆ డింగల్ పింగల్ని ఇలాంటి వాటిలన్నింటిలో కూడా ఒక పక్కకి తన పత్రిక ద్వారా వాటిని పక్క తప్పించి ప్రజల మాండలికమైనటువంటి కడీబోలిలోనే రచయితలందరినీ ప్రోత్సహించినప్పుడు ఈ దక్షిణ భారతదేశం నుంచి ఈ తెలుగు భాషీలైనటువంటి ఆలూరు బైరాగ్ లాంటి కొంతమంది సాహిత్య ప్రేమికులు కూడా హిందీ భాషను నేర్చుకోవడానికి బీహార్ లాంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఆ మాండలికంలో ఉన్నటువంటి నేటివ్ టోన్ అని మనం ఇంగ్లీష్లో ఏదైతే అంటామో అది నేర్చుకొని కవిత్వ సృజన చేయడం ప్రారంభించాడు. అందువలన హిందీ కవిత్వంలో కూడా సూర్యకాంత్ త్రిపాఠి నిరాల మరియు గజానన్ మాధవ్ ముక్తిబోధ్ లాంటి ఇద్దరు హిందీ కవుల యొక్క కవిత్వాన్ని కనుక మనం అధ్యయనం చేసినప్పుడు ఏ విధమైనటువంటి సంస్కృతి భూయిష్టమైనటువంటి పదబంధాలు మనకు కనిపిస్తాయో అదేవిధంగా ఆలూరు బైరి యొక్క కవిత్వంలో కూడా పలాయనంలో కూడా 24 ఖండికలు ఉన్నటువంటి ఈ పలాయన అనేటువంటి కవితా సంపుట్లో ప్రతి పదంలోనూ కూడా ప్రతి వాక్యంలోనూ కూడా దాని డిక్షన్, దాని ఫార్మేట్ అప్పటి వరకు వస్తున్నటువంటి ఒక హిందీ కవిత్వం ముఖ్యంగా గేయ కవిత్వం అండి. తెలుగులాగా అలంకార కవిత్వంగా ఉండదు. అందులో మెటఫర్స్ అంటే బింబ ప్రతీకలను వాడతారు. అందువల్లనే ఒక విధంగా ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. అదే సమయంలో ఐకాన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో హరివంశరావు బచ్చన్ అనేటువంటి ఒక కవి, ఆ కవికి చాలామంది మధుకవి మధుకవి అని పేరు పెట్టారు. ఎందుకంటే మధుశాల, మధుబాల, మధు కలశ్ అని చెప్పి ఒక ట్రియో రాశాడు ఆ కవి. నిజానికి ఇప్పుడు ఆదిత్య చెప్పినట్లుగా ఈ బచ్చన్ మీద, హరివంశరావు బచ్చన్ మీద కూడా ఈ హాలావాది కవి అని ముద్ర పడిపోయింది. కానీ నిజానికి అతను చాలా ప్రముఖ గద్యకారు. ఇప్పుడే మీకు చెప్పాను, ముఖ్య అతిథిగా ప్రసంగించి వెళ్ళిన మాస్టారు ఆయన ఆత్మకథను తెలుగు చేశారు. హరివంశరావు బచ్చన్ ఆత్మకథని 4 భాగాలుగా ఉన్నదాన్ని ఆయన సంక్షిప్తం చేసి ఒకే భాగం చేశారు. ఆయన అందులో ఒక మాట చెప్తాడు, అందరూ నన్ను హాలావాది హాలావాది అంటారు, అసలు ఈ వాదమే లేదు, నేను నిజానికి నా కవిత్వంలో బింబ ప్రతీకలనే వాడాను కాబట్టి నన్ను ప్రతీకవాది కవి అనడం చాలా ఉపయుక్తం అని చెప్తాడు. అందువల్ల ఇక్కడ ఈ మా నిషాద ప్రతిష్టాంతంగా శాశ్వతి సమాహ అనేటువంటిది కూడా ఈ కరుణ దుఃఖంతో కూడినటువంటి ఒక సంస్కృత ఉక్తి. ఇందులో ఈ సంవేదన ఏదైతే ఉంటుందో ఏ కవి అయినా సరే వాడిలో ఒక సెన్సిటివిటీ కనుక లేకపోయినట్లయితే తన కవిత్వాన్ని సృజించలేదు. అందువల్ల సంవేదన, మనోభావం ఈ రెండు కూడా ఎప్పుడైతే సాహిత్యపు మర్మాన్ని తెలుసుకుంటాయో అప్పుడు రెండింటి మధ్యన ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది. ఆ కరుణ దుఃఖంతో కూడినటువంటి ఒక సంవేదన ఏదైతే ఉంటుందో
ఆ సంవేదన ఎప్పుడైతే సాహిత్యపు లోతుల్ని మర్మాన్ని తెలుసుకుంటుందో వాటి మధ్యన సంబంధాన్ని స్థిరపరచుకుని ఆ సాహిత్య సృజన చేసినప్పుడు అటువంటి సాహిత్యం సఫలీకృతం అవుతుందనడంలో ఎటువంటి రెండవ అభిప్రాయం, హిందీలో అయితే మనం దోహరా అని చెప్పి అంటాము, అటువంటిది ఏమీ ఉండదు. అందువల్లనే ఎప్పుడు కూడా నేను నమ్మేది ఏంటంటే ఏ సాహిత్యం యొక్క సఫలత్వమైనా కూడా అందులో నిబిడీకృతమైనటువంటి ఈ సంవేదన మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే భారతీయ భాషల యొక్క ఈ సృజనాత్మక సాహిత్యాన్ని కనుక మనం అర్థం చేసుకుని అధ్యయనం చేసినట్లయితే అందులో నిబిడీకృతమైనటువంటి మానవ సంబంధాలు, మానవీయ అనుభూతులు, సుఖ దుఃఖాలు ఇలాంటివన్నింటినీ వ్యక్తపరచడానికి భారతీయ భాషా సాహిత్యం చాలా విస్తృతంగా అనాది కాలం నుంచి ఆది కాలం నుంచి ఈ ఉత్తరాధునిక కాలం వరకు కూడా, ఎందుకంటే ఉత్తరాధునిక కాలం అను తెలుగులో అయితే ఆధునిక ఉత్తర కాలం అంటారు, హిందీలో ఉత్తరాధునిక కాలం అని అంటాము. ఈ పోస్ట్ మోడర్నిజం అనేటువంటి దాంట్లో దెరీదా అనేటువంటి ఒక లింగ్విస్ట్ చెప్పిన దాని ప్రకారంగా రచన జరిగిన తర్వాత రచయిత మరణిస్తాడంటాడు దెరీదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ రచయితనైనా, ఏ సాహితీవేత్తనైనా, ఏ కవినైనా, ఏ రచయితనైనా అర్థం చేసుకోవాలంటే అతని యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు కానీ, వ్యక్తిగత జీవితాన్ని కానీ మనం కేవలం వికీపీడియా ఇన్ఫర్మేషన్గా తీసుకోవాలి తప్ప ఎక్కడ పుట్టాడు, తల్లిదండ్రులు ఎవరు, ఎలా పెరిగాడు, వాతావరణ ప్రభావమే, సాంగత్యమే అతని మీద ప్రభావం చూపుతుంది. దాన్ని బట్టే రచనలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే మీకు చెప్పాను, సంవేదనలు బట్టే ఉంటుంది. కాబట్టి కవిత్వం ఎప్పుడు కూడా తన కావ్య వస్తువు వల్ల గొప్పదవుతుందా, లేకపోతే తన సృజనాత్మక కారణాన్న గొప్పదవుతుందా అంటే మనం కేవలం అనుభవాల ప్రస్తుతీకరణ కవిత్వం కాదు అని చెప్పి చాలామంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అనుభవం ఎప్పుడు కూడా స్మృతిగా మనము దాన్ని వెనక్కి పునఃస్మరణ చేసుకొని ఈ అనుభవాలతోటే స్మృతి సృజనాత్మకంగా రూపుదిద్దుకుంటుందని నమ్మాలే తప్ప ప్రతి సమకాలీన సందర్భాల్లో కూడా, ప్రతి సాహిత్యం మీద, ప్రతి కవి పైన కూడా, ప్రతి భాషలోని కవిత్వానికి ఒక ఒరవడి ఉండడం వల్ల అక్కడ ఆ కవిత్వాన్ని విశ్లేషించేటప్పుడు ఇందాక ఆదిత్య చెప్పిన దాని ప్రకారంగా ఆగమ గీతిలో ఉన్నట్టుగా చీకటి నీటిలో కానీ, చీకటి నీటిలో ఉన్నట్లుగా కానీ, పాపపోయిన నవల్లో ఉండకపోవడం కానీ కారణం ఏమిటంటే సమకాలీన వాతావరణం, సందర్భాల ప్రకారంగా ప్రతి రచయిత లేదా ప్రతి కవి, ప్రతి సాహితీవేత్త యొక్క డిక్షన్ పైన, అతని యొక్క ఆలోచన థాట్ ప్రాసెస్ పైన ఆ సమాజం యొక్క ప్రభావం, వాడేటువంటి భాష ప్రభావం పడుతుంది. కాబట్టి ప్రజలకు అర్థం అవ్వాలి, నేను ఎందుకు కవిత్వం అండి, ఏదో రాస్తున్నానని కీర్తి కనుక వాకిట పడి గాపులు దాస్తున్నానని కాదని చెప్పాడు బైరాగి. కవిత్వం దేనికి? ఎప్పుడో రాజుల సమయంలో లేము కదా మనం. కవిత్వం బాగా రాస్తే మనకేదిగో తీసుకో ఇది అంతా నీది అని చెప్పడానికి లేదు కదా. ఇందాక మన లక్ష్మీనారాయణ గారు చెప్పారు. నేను కేరళలో కూడా నా అదృష్టం ఏంటంటే హిందీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ఈ పని చేయడం వల్ల 4 రాష్ట్రాల్లో తిరిగారు. ఇక్కడ మనకు ఆ రకమైనటువంటి నేను చూడలేదు. కానీ నేను కొచ్చిన్లో మాకు డిపార్ట్మెంట్ ఉంటుంది, త్రివేంద్రంలో ఒక సెంటర్ ఉంది మాకు. నేను ఇంచుమించుగా వారం 10 రోజులకు ఒకసారి వెళ్తుండేవాడిని. ఇంటర్ సిటీలో వెళ్తుండేవాడిని. ఆ ఇంటర్ సిటీలో వెళ్తున్నప్పుడు రచయితలు స్వయంగా అమ్ముకుంటారు అక్కడ. తగ్గ ప్రయాణికులు కూడా మళ్ళా మొబైల్ చూసుకోవడానికి ఎక్కువగా ఇప్పుడు కూడా ఇష్టపడరు. ఆ పుస్తకం కొనుక్కొని చదువుకుంటాడు వాడు. మనం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేటువంటి మినిస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి అశ్విని వైష్ణవ్ గారి మంత్రాలయంలో నేను ప్రతి 3 నెలలకి క్లాసులు చెప్పడానికి వెళ్తాను సైంటిస్టులకి. అక్కడ ఒక సైంటిస్ట్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రతి మొబైల్ ఉపయోగించేటువంటి వినియోగదారుడు కూడా నిమిషానికి 60 సెకండ్లు అయితే వీడు 72 సార్లు స్క్రోలింగ్ చేస్తున్నాడట. వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎందుకని 1 రీలు 30 సెకండ్లు వచ్చేది కూడా 1 రీలు పూర్తిగా చూడలేకపోతున్నాం ఇవాళ. ఇక సాహిత్యం అలా చదువుతారు. చదువులు తగ్గిపోయారని మొన్న ఎప్పుడో ఎవరో పోస్టింగ్ పెట్టారు, రచయితలు ఎక్కువైపోయారు ఆంధ్రదేశంలో, చదువులు తక్కువైపోయారని. అంతే. అందుకంటే ఏదో కీర్తి కనకప వాకిట పడిగాపులు కాస్తున్నానని రాయడం లేదన్నాడు బైరాగి. ఏదో ఆశించి రాయలేదు. అందువల్ల ఇంటర్వ్యూ ఏంటంటే ఎవరితో మాట్లాడితే ఏమొస్తుందో,
నా అభిప్రాయాలన్నీ కూడా మీకు నచ్చాలని లేదు. ఎందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు పుట్టినటువంటి పిల్లలను కూడా ఏదైనా గొప్పగా అందామంటే వాడు ఏం చేసుకుంటాడో లేకపోతే ఏమంటాడో అని భయం. కాబట్టి అందువలన కవిత్వం ఎలాంటిదంటే నమ్మకానికి మరో పేరండి కవిత్వం. ఈ ఆలూరు బైరాగి కూడా కవి ఎప్పుడు కూడా అవిశ్వాసంగా ఉండడు. ఒక విశ్వాసాన్ని కల్పిస్తాడు, వాడు ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు, నేనున్నాను అంటాడు. ఏదో ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మీటింగ్లో చెప్తూ, ఈయన లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చెప్తూ, ఇతను అర్ధరాత్రి సూర్యుడు అన్నాడు. ఒక పదబంధం అది. అందరూ పొద్దున్న లేస్తారు, ఇతను రాత్రులు మేలుకొని ఉంటాడు. అంటే ఆలోచన, ఈ సమాజానికి నేనేం ఇవ్వగలను. అందువల్ల ఎప్పుడైతే అన్ని దారులు మూసుకుపోతాయో, ఈ జంక్షన్ అంతా మూసుకుపోతుందో, కవిత అనే ఒక నమ్మకం పడుతుంది. నలుదిక్కులా కూడా నిశ్శబ్దం వ్యాపించి ఉందనుకోండి, పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందనుకోండి, ప్రజలు ఇది నా బాధ్యత అని చెప్పి కనీసం ఒకసారి అద్దెకుల రామ్మోహన్ రావు అన్నాడు, ప్రశ్నించిన సాహిత్యం ఎందుకయ్యా శ్రీనివాస్ అని. అందుకే నువ్వు ప్రశ్నించడానికి భయపడతావు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సాధించాం. ఎవడన్నా ₹1 కానీ ₹10 కానీ కట్టి అడిగితే నాకేమైపోతుందని భయం. అందుగురించి ఆవిడ ప్రశ్నించడు. కవిత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తాడు. వీడేం రాశాడండి, ఆ కవి ఏం చేస్తూ, ఆ కవి సుకవి ఏంటి రాశాడు. అందువల్ల నా కవిత్వం నీకు నచ్చలేదని ఇందాక మన మిత్రుడు కూడా చెప్పినట్లుగా చెప్పాడు, గుంటూరు శేషేంద్ర శర్మ కూడా చెప్పాడు. కవిత్వానికి పరిభాష ఏమనమంటాం, ఇది జాంబవ లక్షణము ఇదని. అలాగా ప్రజలు కనీసం తమ బాధ్యతగా ప్రశ్నించాలని కానీ నిజం చెప్పడానికి కూడా భయపడతారో, నోరు విప్పరో, అప్పుడు కవిత్వం మాట్లాడతారు. అలాంటి కవి ఈ ఆలూరు బైరాగి. అందువలనే మానవతా హై కహా అరే గుంగో పశుओं की जमात है, मानवता है कहाँ अरे यह गूंगे पशुओं की जमात है, हाँ सज दज कर जिंदा लाशों की बारात है అన్నాడు. బారాత్ అంటే పెళ్లి ఊరేగింపు. అందువల్ల ఎక్కడండి మానవత్వం? ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా ప్రతి కవి చేయాల్సినటువంటి బాధ్యత అంటూ ఏదన్నా ఉంది అంటే అది మానవత్వాన్ని నిలపడానికి, మానవ కళ్యాణాన్ని, మానవ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే తప్ప కీర్తినో, కనకాన్నో, లేదా సౌధాలను, పేరు ప్రతిష్టలను ఆలోచించి ఏ కవి కూడా కవిత్వాన్ని సృజించలేడు. సృజించిన అది నిలబడదు. కాబట్టి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ కేవలం పలాయన ఒకటే అయితే, ఆ తర్వాత మా మాస్టర్ ఆదేశరాలు చాలా శ్రమ కోర్చి సంశయ్ కి సంధ్య, ప్రీత్ और గీత్, వసుదా కా సుహాగ్ అని చెప్పి కొన్ని పబ్లిష్ కానిటువంటి, ఇందాక లక్ష్మీదాస్ గారు చెప్పినట్టుగా కొన్ని కవితల్ని తీసుకుని ఆ సత్యం గారి ప్రెస్లోనే, క్యాక్స్టన్ ప్రింటర్స్లోనే వారు 3 సంపుటాలని 2007వ సంవత్సరంలో అవి ప్రచురించడం జరిగింది. అలాంటి ఈ ఆలూరి బైరాగి తెలుగు భాష హిందీ కవి అయినటువంటి ఈ ఆలూరి బైరాగి చాలా ప్రౌఢ కవి. చాలామంది ఈయన్ని ఒక అస్తిత్వ అన్వేషి అని, లేకపోతే ఒక పలాయన వాదని, లేదంటే రకరకాలుగా ఎవరికి అర్థం కాడని ఇలాంటి మాటలన్నీ చెప్తూ ఉంటారు. అయితే ఎవరు ఏ విధంగా స్వీకరించారనేదే మనకు ముఖ్యం. ఇక్కడ ఇందాకే చెప్పాను, నేను అందరికీ అర్థం కావాలని రూల్ లేదు, అది నియమం కూడా కాదు, అలాగ ఆలోచించడం కూడా తప్పే. అందువల్లనే ఆలూరు బైరాగి కూడా ఇది అందరికీ అర్థం అవుతుందా, లేకపోతే ఇది అందరూ స్వీకరిస్తారా అని ఎప్పుడు అనుకుని ఉండవు. అందువల్లనే అతను ఏం చెప్పాడంటే, రక్త శ్వేత కర్దమకే ఊపర్ మానవతా కా నలిన్ కిలా హై అన్నాడు. చూసుకోండి, రక్త శ్వేత కర్దమకే ఊపర్, ఊపర్ అంటే ఆ పైన, మానవతా కా నలిన్ కిలా హై, युग युग के जीवन विकास में अभ्युन्नति का पंथ मिला है, मानव रत विनाश लीला में पर मानवता सृजनशील है, रुक जा ओ अनंत के प्रेमी, रुक जा ओ अनंत के प्रेमी, जीवन तुझे पुकार रहा है. అంటే దీని అర్థం ఏంటంటే, ఓ బాటసారి ఆగు, ఓ అనంతకే ప్రేమి, నీకు కనిపించినటువంటి విశాలమైనటువంటి అనంత రూపం ఎక్కడ ఉందో తెలియదు, అలాంటి ఒక అరూపమైనటువంటి వ్యక్తుల్ని లేదంటే ఒక శక్తుల్ని నువ్వు పూజిస్తున్నావే, ప్రేమిస్తున్నావే, ఓ అనంతకే ప్రేమి,
ఈ విశాలమైనటువంటి బ్రహ్మాండాన్ని నువ్వు ప్రేమించేటువంటి ఓ పథికుడా, ప్రయాణికుడా, జీవన్ తుజే పుకార్ రహా హై. ఈ జీవితం నిన్ను పిలుస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? రా, ఆగు. తుజే లుబానేకి తో ధరతీ కా శృంగార్ రహా హై. నిన్ను తనలో కలుపుకోవడానికి, నిన్ను ఆలింగనం చేసుకోవడానికి ఈ ధరతి, ఈ భూమి, ఈ పుడమి ప్రతీక్షిస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతాం? అందువలన కేవలం ఇతను నిరాశవాది, సంశయవాది, లేదంటే అస్తిత్వ అన్వేషి, ఇలాంటి కొన్ని పారిభాషిక పదకోశంతో ఒక చట్రంలో మనం ఇరికించడం కంటే కూడా ఇతను ఆశావాది అని చెప్పి ఈ హిందీలో పలాయంలో ఈ సంశయకి సంధ్య అనేటువంటి మొదటి ఖండికలోనే చెప్పాడు ఆలూరి బైరాగి. అది ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా ఇందాక చెప్పి మధ్యలో బైరాగి గురించి వచ్చాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇతను ప్రగతివాది కవియా, లేదంటే నయ్యి కవితకు చెందిన కవ, లేదా ఛాయావాదానికి చెందినటువంటి కవ? ఈ మహావీర్ ప్రసాద్ ద్వివేది యుగం తర్వాత పుట్టుకొచ్చింది హిందీలో ఛాయావాది కవిత్వం. కేవలం 18 సంవత్సరాలు మాత్రమే అది నిలబడింది. కానీ ఈ కనిపించినటువంటి అజ్ఞాత అప్రేమ్ ఏదైతే ఉందో, కనిపించినటువంటి ఒక శక్తిని, ప్రకృతిని ప్రేమించడానికి లలితమైనటువంటి పదాలతోటి కవిత్వ సృజన చేసినటువంటి జయశంకర్ ప్రసాద్, తర్వాత సూర్యకాంత్ త్రిపాఠి నిరాల, మహాదేవి వర్మ, ఇలాంటి నలుగురు దీనికి మూల స్తంభాలుగా ఉండి ఛాయావాది కవిత్వాన్ని పెంచి పోషిస్తే అది 1936లో లఖనౌలో ప్రేమ్చంద్ అధ్యక్షతన ప్రోగ్రెసివ్ రైటర్స్ మీటింగ్ జరిగిన తర్వాత పెను మార్పులు చోటు చేసుకున్న భారతీయ సాహిత్యంలో దాని ప్రభావం తెలుగులో కూడా పడింది. అందువలనే అక్కడ ప్రగతివాది నుంచి జ్ఞానపీఠ పురస్కృత కవి అయినటువంటి సచ్చిదానంద హీరానంద వాత్సాయన అజ్ఞ అయినటువంటి వాడు కొత్త ప్రయోగం చేసి ప్రయోగవాదాన్ని సృష్టిస్తే, ఆ తర్వాత అతను తార సప్తకని, అంటే సప్త తారకలు అంటాం. ఈ తార సప్తకలో మొట్టమొదటిగా గజానన మాధవ్ ముక్తిబోధికి స్థానం ఇచ్చి ఒక కవితా సంపుటిని వెలువరించాడు. అక్కడితోటి భారతీయ సాహిత్యంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారంగా అక్కడ ఆ ప్రభావం ఈయన మీద కూడా, ఎవరి మీద అంటే మన శ్రీశ్రీ మీద కూడా పడిందని చెప్పి చాలామంది భావిస్తారు. ప్రగతివాదం ఇక్కడ మనం అభ్యుదయవాదం అంటాము. అదేవిధంగా విమల జ్ఞానకి వైశ్వానర్ ద్యుతి జగకే అనుమే ప్రదీప్త హై, జాగృతి కా ఆకర్షణ జగతా పూటా రహా జీవన్ కా గాన్, అనస్తిత్వ కా శూన్య చీరకర్ ఉత్తరా దేఖో స్వర్ణ విహాన్. అందువల్ల మన భవిష్యత్ అంతా కూడా స్వర్ణమయంగా ఉంటుంది అని చెప్పడంలో బైరాగి ఈ 24 కంటికల్లో, రుగ్గున జీవంలో కానీ, సంశయకి సంధ్యాలో కానీ, పలాయంలో కానీ, ఒక పక్కన సంశయంగా ఆవేదన వెలిబుచ్చుతూ, సందేహాస్పదంగా అస్తిత్వం అన్వేషగా కనిపిస్తూ, మరొక పక్కన తన కవితా పంక్తుల ద్వారా కూడా సూర్యకాంత్ త్రిపాఠి నిరాల, గజానన ముక్తిబోధుడు సమానంగా తన పలాయన్ అనేటువంటి కవితా సంపుటు ద్వారా తను ప్రయత్నం చేశాడు. అందువలనే కేవలం ప్రతి వ్యక్తి కూడా కవిత్వం ఎందుకు రాస్తాడంటే, పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక 2 పంక్తులు వినిపించి నేను విరమిస్తాను. ఏక్ ఆద్మీ రోటీ బేల్తా హై. నేను దీని అర్థం కూడా చెప్పేస్తాను. దయచేసి పెద్దలు 1-2 నిమిషాలు కూర్చుంటే నేను విరమిస్తాను. వారు సీనియర్ అధ్యాపకులు. ఏక్ ఆద్మీ రోటీ ఖాతా హై, ఏక్ తీసరా ఆద్మీ భీ హై. वह रोटी बेलता नहीं, रोटी खाता नहीं, रोटी से खेलता है. वह सिर्फ रोटी से खेलता है. मैं पूछता हूँ, यह तीसरा आदमी मौन है. मेरा देश की संसद मौन है. ఒక వ్యక్తి ఉంటాడు, వాడు రోటీని నొక్కుతాడు, ఒత్తుతాడు. రెండోవాడు ఉంటాడు, వాడు రోటీని తింటాడు, అంతే అది పని. మూడో మనుషుడు కూడా ఉన్నాడు, వాడు రోటీ తినడు, రోటీ ఒత్తడు, రోటీతో ఆడుతూ ఉంటాడు. నేను అడుగుతున్నాను, నా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థని ఈ మూడో వ్యక్తి ఎవరు అని నేను అడుగుతున్నాను. నా ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంట్ మౌనం వహించింది. కాబట్టి పెద్దలారా, మిత్రులారా,
ఆలూరి బైరాగి లాంటి అతను ఒక చట్టంలో లిఖించవలసినటువంటి అభ్యుదయవాది కాదు, ప్రగతివాది కాదు, ఛాయావాది ఇలాంటి ఏ వాదంకి చెందినటువంటి వాడు, వాదానికి చెందనటువంటి తన నూతులో గొంతుకుల్లా కాదు, తన గొంతుకని స్వయం గొంతుకని హిందీలో కూడా ఇలాంటి ఈ నయీ కవిత అనేటువంటి ఒక పుస్తకాన్ని వెలువరిస్తే ఆ రోజుల్లో అందులో ఆలూరి బైరాగి చౌదరికి కూడా ఉత్తర భారతదేశం వాళ్ళు అందులో స్థానం కల్పించారంటే ఈ కవిత్వాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కొంత అక్కడక్కడ అది అందరిది తప్పు ఉంటుంది, పాఠకులు లేరా లేకపోతే ప్రకాష్ పబ్లిషింగ్ హౌసులు లేవా ఏమి లేవా అని అంటే మనం చెప్పలేము. తయారు చేయాల్సినటువంటి బాధ్యత మాలాంటి అధ్యాపకుల మీద, చదవలసినటువంటి బాధ్యత, చెప్పవలసినటువంటి బాధ్యత పాఠకుల మీద, శ్రోతల మీద కూడా ఉంటుందని మనం చేసుకుంటూ అకాడమీకి మరొక్కసారి నమస్తులు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నన్ను పరిచయం చేసినటువంటి అధ్యక్షుల వారికి ఒక్క 5 నిమిషాలు